హలో, వెల్కమ్ టు పల్లవి క్లినికల్ సైకాలజిస్ట్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఎగ్జామ్ స్ట్రెస్ గురించి, దానికి సంబంధించిన ఫిజికల్, ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం అసలు ఎవరు ఇట్లాంటి స్ట్రెస్ ఫీల్ అవుతారు, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరు ఎగ్జామ్ స్ట్రెస్ ఫీల్ అవుతారు? ఫస్ట్ పర్ఫెక్షనిస్ట్. పర్ఫెక్షనిస్ట్ ఎగ్జామ్ స్ట్రెస్ ఫీల్ అవ్వటం ఏంటి అని డౌట్ పడుతున్నారా? అంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ఎగ్జామ్ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే నాకు ఎక్కువ మార్కులు వస్తాయో రావో అని భయపడే వాళ్ళే ఎక్కువగా ఎగ్జామ్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నాకు 100కి 100 మార్క్స్ రావాలి, లేకపోతే 90 అబోవ్ రావాలి, అలా వస్తాయో రావో అని డౌట్ పడే వాళ్ళే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. యూజువల్గా వీళ్ళు ఏంటంటే మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయలేరు. అంటే ఆ మార్క్స్ తక్కువ రావటం వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనమాట. దాని వలన ఏమవుతుందంటే స్ట్రెస్ కి లోనవుతారు. లేదా నాకన్నా పక్కన పర్సన్‌కి ఎక్కువ మార్కులు వస్తాయేమో, తను ఫస్ట్ వచ్చేస్తాడేమో, ఇట్లాంటప్పుడే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ అంటే ఇలా ఉన్నవాళ్ళు మాత్రమే స్ట్రెస్ ఫీల్ అవుతారా అంటే అంతే కాదు. అసలు చదవని వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఫస్ట్ అంతా ఏమీ చదవకుండా అమ్మో నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోతానేమో అన్న భయం ఉన్నవాళ్ళు, ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు కూడా ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారనమాట. ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన హిస్టరీ ఉన్నవాళ్ళు, అంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా రాసిన ఎగ్జామ్స్‌లో మేబీ ఎవరైనా హెల్ప్ చేయటమో, లేకపోతే అంటే మాల్ ప్రాక్టీస్ ఒక్కొక్కసారి జరగటానికి అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళ ఊళ్ళోనే చిన్న స్కూల్లో పాస్ అయిపోయి నెక్స్ట్ ఇంటర్మీడియట్‌కి వచ్చేప్పటికి పెద్ద కాలేజీలో రాయటము, ఇట్లాంటప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. కానీ కొంతమంది ఏంటంటే ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కొన్ని అంటే చేంజెస్‌కి అంత ఈజీగా అడాప్ట్ చేసుకోలేకపోవటము, చిన్నప్పటి నుంచి కూడా ఎగ్జామ్ అంటే భయము, మామూలుగా అంటే క్యాజువల్‌గా జరిగే స్లిప్ టెస్ట్‌ల్లో వాటిల్లో బాగానే మార్క్స్ వస్తాయి కానీ వన్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అనేప్పటికీ స్ట్రెస్ ఫీల్ అవ్వటము, ఆల్రెడీ ముందే కడుపు నొప్పి స్టార్ట్ అవ్వటము, లేదా ఫిజికల్ సిమ్టమ్స్ అగ్రివేట్ అయిపోవటము, దాని వలన వీళ్ళు ఆ ఫిజికల్ సిమ్టమ్స్ ని ఇచ్చేసుకుని ఒక్కొక్కసారి వాళ్ళకి అది స్ట్రెస్ అని కూడా తెలియకుండా ఫిజికల్ సిమ్టమ్స్ వల్లనే మేము చేయలేకపోతున్నాము అని అవాయిడ్ చేయటము చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైతే ప్రాపర్ స్లీప్ సైకిల్, అట్లాగే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకుండా, అంటే ఈ ఎగ్జామ్కి ప్రిపరేషన్లో పడి సరైన ఫుడ్ తీసుకోకపోవటము, అంతేకాకుండా నిద్రపోకపోవటము. ఈ నిద్ర అనేది పిల్లలకి అందరికీ కూడా 6 to 8 అవర్స్ అవసరం అవుతుంది. ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలకి ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా, అంటే 9 అవర్స్ మ్యాక్సిమం వాళ్ళకి నిద్ర అనేది అవసరం అవుతుంది. కానీ ఇంతసేపు వాళ్ళు ప్రాపర్గా నిద్రపోనప్పుడు కూడా వాళ్ళు స్ట్రెస్కి లోనవ్వటం గురవుతూ ఉంటుందన్నమాట. మరి ఈ ఎగ్జామ్ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయటం ఎలాగా? ఎగ్జామ్ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఒక ప్రాపర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ముందు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, స్లీప్ సైకిల్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ముందంతా చదవకుండా లాస్ట్ మినిట్లో ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువసేపు మెలకుగా ఉండి చదివేయాలని ట్రై చేయటము, ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మూమెంట్లో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు స్ట్రెస్కి గురవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్లీప్ సైకిల్ అనేది ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ దీంట్లో పడి ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవటం ఉంటుంది. కాబట్టి ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలన్నమాట. అంతేకాకుండా
అలారమ్స్ సెట్ చేసుకొని, అంటే స్టడీ అవర్స్ అనేది ఒక ప్లాన్ చేసుకొని, స్కెడ్యూల్ చేసుకొని, అలారమ్స్ సెట్ చేసుకొని, ఆ టైంలో ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండాలి. అంతే కాకుండా ఒకేసారి పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుని, అంటే ఈరోజు నేను 5 చాప్టర్స్ ప్రిపేర్ అయిపోవాలి అలా కాకుండా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవటం, వాటిని అచీవ్ చెయ్యటము, నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్మాల్ టార్గెట్ పెట్టుకోవటం, అట్లా టార్గెట్స్ అనేది చిన్నగా పెట్టుకుంటూ మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా ఒక స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అంటే ఏదైనా కష్టంగా అనిపించినప్పుడు టీచర్స్ హెల్ప్ కానీ, లేదా పక్కన స్టూడెంట్స్ హెల్ప్ తీసుకోవటానికి కానీ కొంతమంది హెసిటేట్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో అడిగితే వాళ్ళు ఏమంటారు, ఇప్పటిదాకా ఏం చేశావు, ఇట్లా తిడతారేమో అని భయపడి ఒక్కొక్కసారి అడగటానికి భయపడతారు. అలా కాకుండా మీకు ఎవరితో కంఫర్టబుల్గా ఉంటే, ఎయిదర్ ఫ్రెండ్స్తో చెప్పించుకుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్తో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవటం, లేదా టీచర్స్ని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవటం చాలా అవసరం అన్నమాట. అంతేకాకుండా ఏదైనా భయం అనిపించినా, లేకపోతే ఏదైనా స్ట్రెస్, ఎస్పెషల్లీ కాగ్నిటివ్, అంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఎమోషనల్ సిమ్టమ్స్, ఈ ఫియర్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు మీ పేరెంట్స్తో షేర్ చేసుకోవటం వలన కూడా దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది, వాళ్ళు కోఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతే ఈ ఈ ఎగ్జామ్స్ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ కాగ్నిటివ్ సిమ్టమ్స్ అయినా, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి చదవగలుగుతారనమాట. కొంచెం సేపు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం, రోజు కొంచెం సేపు మెడిటేషన్ చేయటం వలన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎగ్జామ్స్ టైంలో యూజువల్గా ఫిజికల్గా అంటే ఆటలు అవి అన్నీ బంద్ చేసేసి ఇంట్లో కూర్చుని చదవటం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా అట్లీస్ట్ కొంత టైము ఫిజికల్ ఎక్సర్సైజెస్కి, అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది, యోగా, ఎక్సర్సైజెస్, లేదా ఇవేమీ కాకపోయినా సైక్లింగ్, కొంచెం సేపు బయటికి వెళ్ళి అట్లీస్ట్ ఒక 15 minutes to 30 minutes కొంచెం బ్రేక్ తీసుకొని ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయటం వలన ఏమవుతుందంటే బాడీ మళ్ళీ ఎనర్జెటిక్గా అవుతుంది. ఎగ్జామ్ అంటే స్టడీస్ మీద ఫోకస్ చేయగలుగుతారు, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ముందు చెప్పుకున్నట్లుగా ప్రాపర్ స్లీప్ అనేది, అంతేకాకుండా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు ఎగ్జామ్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫియర్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. అది ఈ ఎగ్జామ్కి ముందు జస్ట్ స్టార్ట్ అయింది కాకుండా కొంతకాలం నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ నెగిటివ్ థాట్స్ అన్నమాట. వీటిని ఒక్కొక్కసారి మనం, అంటే ఈవెన్ పేరెంట్స్, టీచర్స్, అదర్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎంత సపోర్ట్ చేసినా కానీ కొంతమంది పిల్లలు ఈ ఫియర్లోంచి బయటికి రాలేకపోతూ ఉంటారు. ఆ ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్లాంటప్పుడు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ని సంప్రదించటం వలన, ఒక ప్రొఫెషనల్ని సంప్రదించటం వలన వాళ్ళలో ఉన్న భయాన్ని అనేది వాళ్ళు అడ్రస్ చేయగలుగుతారు. కాబట్టి ఈ ఫియర్ అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఈ చెప్పిన టిప్స్ అన్ని పాటించి ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసి ఎగ్జామ్స్ బాగా రాస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.